Yeah, hi everyone. Welcome to Mr. Wald Solutions Private Limited. I am Malesh Gaud, founder of this company. ఈరోజు మనం టాపిక్ వచ్చేసరికి ఫినాన్షియల్ సెక్యూరిటీ, ఆర్థిక భద్రత అంటే ఏమిటి, ఏ విధంగా దాన్ని సెట్ చేసుకోవాలి అనే పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. అండ్ ఈ పాయింట్లో మన కంపెనీ మీకు ఎలా ఉపయోగపడుతుంది అనే పాయింట్ గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు ద కంటెంట్, సో మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే దీన్ని షేర్ చేయండి. అసలు ఫినాన్షియల్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఆర్థిక భద్రత అంటే ఏంటి అంటే మనకు జాబ్ ఉండటమా, లేదా ఏదైనా బిజినెస్ చేయటమా, లేదంటే ఏదైనా వర్క్ చేయటమా, ఓకేనా? సో ఇందులో ఏది మనకి ఫినాన్షియల్గా సెక్యూర్గా ఉన్నట్టు ఏది ఉంటే రైట్. సో దీని గురించి తెలుసుకునే ముందు మనం ఒక చిన్న స్టోరీతో ఈ యొక్క సెషన్ స్టార్ట్ చేద్దాం. ఐ థింక్ మీకు ఈ స్టోరీ తెలిసే ఉండొచ్చు సార్. ఓల్డెన్ డేస్లో పీపుల్ రివర్స్ పక్కన నివసించేవాళ్ళు. ఎందుకండి, వాటర్ అనేది మెయిన్ సోర్స్ అప్పట్లో. సో దానికోసం వీళ్ళు ఏం చేసేవాళ్ళు, డైలీ నదికి వెళ్ళి వాటర్ తీసుకుని ఇంటికి వచ్చేవాళ్ళు. ఓకేనా, దేనికోసం, వాళ్ళకు ఫ్యామిలీ అనేది ఉన్నది ఇక్కడ. సో తన ఫ్యామిలీలో ఒక ఇద్దరు పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ వైఫ్, సో ఇట్లా ఫ్యామిలీ ఉన్నది. అయితే ఎప్పుడన్నా ఒకరోజు ఫంక్షన్ జరగాల్సి వచ్చింది. సో ఆ టైంలో వాళ్ళకు ఎక్కువ వాటర్ కావాలి. సో ఆ వాటర్ కోసం తను ఏం చేస్తున్నాడు, ఎక్కువ కష్టపడైనా తేవాలి, లేదా ఎక్కడి నుంచి అయినా, ఎవరి దగ్గర నుంచి అయినా, ఈ పక్కన ఉన్నారు కదా వీళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చుకోవాలి. వాటర్ అనేది కొంచెం అడిగి తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. సో ఈ ప్రాసెస్లో రోజు ఫంక్షన్ కంటే తీసుకుంటాడు. సో తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఒక వారం రోజులు లెగలేని పరిస్థితి ఏదైనా వచ్చింది. సో ఆ టైంలో ఎవరు తెస్తారండి వాటరు, వాళ్ళ ఫ్యామిలీలో వెళ్ళడానికి వాళ్ళ ఫాదర్ మదర్కి ఏజ్డ్, ఓకేనా. సో పిల్లలు చిన్నవాళ్ళు, ఓకేనా. వాళ్ళ వైఫ్ అనేది ఎక్కువ వాటర్ని క్యారీ చేయలేదు. సో ఈ ప్రాసెస్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా వాటర్ లేక సఫర్ అవుతున్నారు. అయితే ఈ ప్రాసెస్లో వీళ్ళని చూసి తనకేం ఐడియా వచ్చిందంటే, అసలు నేను ఎందుకు వాటర్ కాడికి వెళ్ళాలి, వాటర్ నా దగ్గరికి రావచ్చు కదా. సో నేను ఇక్కడ నుంచి ఒక కాలువ తీసుకుంటాను ఇక్కడ అని చెప్పేసి నా ఆలోచన వచ్చింది. అయితే ఇదే డిస్కషన్ అందరికి చేశాడు, కానీ ఎవరు కూడా తనకి సపోర్ట్ చేయలేదు, నా వేసి వదిలేశారు అట్లా చేయకూడదని చెప్పేసి. తను ఏం చేశాడు, డైలీ వాటర్ తెస్తూనే సో రోజు కొంచెం కాలువ తీయటం స్టార్ట్ చేశాడు. ఒక రోజు పట్టింది, వారం పట్టింది, నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 6 నెలలు. 6 నెలల్లో తన ఇంటికి ఒక చిన్న కాలువ అనేది తవ్వాడు. సో పైప్ లైన్ అనేది వేసుకున్నాడు, ఓకేనా. సో ఇక్కడ తనకు వాటర్ అనేదిగా డైరెక్ట్ తను వెళ్ళినా లేకుండా వస్తుంది. సో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగినా, ప్రాబ్లం వచ్చినా, ఏదొచ్చినా కూడా ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేది తనకి ఇక్కడ అవైలబిలిటీలో వస్తుందన్నమాట. సో ఇక తన ఫ్యామిలీ హ్యాపీగా ఇక్కడ ఉంటున్నారు. సో ఇదంతా చూసిన తర్వాత రిమైనింగ్ వాళ్ళు కూడా ఇది ఫాలో అవుతారా అవరా, 100% అవుతారు. సో అప్పట్లో అంటే ఇక్కడ వాటర్ అనేది మేజర్ సోర్స్గా ఉంది. ఇప్పుడు బట్ ప్రజెంట్ ఏంటంటే మనీ అనేది మెయిన్ సోర్స్. ఇప్పుడు ఆ మనీ కోసం మనం ఏదైనా జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా వర్క్ కావచ్చు, సో డైలీ వెళ్తున్నాం. ఓకే, మనం వెళ్ళే పర్సన్ కనుక అక్కడ వెళ్ళటానికి వీలు కాని పరిస్థితి వస్తే, సో బ్యాక్ ఎండ్లో మనల్ని బిలీవ్ చేసి ఉన్న ఫ్యామిలీకి ఏంటి, ఓకేనా, భద్రత ఏంటి, ఓకేనా, వాళ్ళు ఏ విధంగా నెక్స్ట్ మూవ్ అవుతారు లైఫ్లో. సో అంటే మనం ఉన్నా లేకపోయినా కూడా మనీ మన ఇంటికి వచ్చే విధంగా, ఓకేనా, ఒక పైప్ లైన్ అనేది క్రియేట్ చేసుకుంటే, ఓకేనా. సో దాన్ని నా దృష్టిలో అయితే ఒక ఫినాన్షియల్ సెక్యూరిటీ అని చెప్పేసి అంటారని అయితే అనుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి సో ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వాలి, ఓకేనా. సో మన మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి మనం లేకపోయినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలి. సో దానికోసం మనం ఒక పైప్ లైన్ అనేది క్రియేట్ చేసుకోవాలి, మనీ. ఓకే, సో మనం ఈ స్టోరీలో చూసినట్టుగా అసలు పైప్ లైన్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఓకే, సో దీనికంటే ముందుగా ఫస్ట్ అసలు మనీ అనేది ఫైనాన్షియల్ సెక్యూరిటీలో మనీ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి తెలుసుకున్నాం. సో మరి ఈ ప్రాసెస్లో సపోజ్ మనం ఒక 1 year కావాలి అనుకున్నాం, ఓకేనా, అంటే ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్గా మనం సెక్యూరిటీ ఇద్దాం అనుకుంటున్నాం. అంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం ఒకటి మనీ ఎర్న్ చేయాలి, లేదా ఏదన్నా ఒక మంచి ఇన్సూరెన్స్లు అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్లు అంటే ఏముంటాయి మనకి, టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 1 year టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ నేను పేమెంట్లు చేస్తున్నా. ఇన్ కేస్ నాకు ఏదైనా అయితే నా ఫ్యామిలీకి ఒక 1 year అనేది బ్యాక్ ఎండ్గా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది, ఓకేనా. సో లేదు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సో హెల్త్ పరంగా ఒక 20 లక్షలు క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదు ఏదైనా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, నాకు ఏదైనా అయింది, సంథింగ్ హ్యాపెన్ అయింది, సో మనకు భరోసా ఉంటుంది. అంటే ఒకటి మనం మనీ అన్నా ఎర్న్ చేయాలి, లేదా ఏదన్నా మనం ఇన్సూరెన్స్లు అన్నా కానీ పెట్టుకుంటే మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు అవి మనకి ఒక సెక్యూర్గా ఉండటం అనేది జరుగుతుంది. సో మనం ఇక్కడ పైప్ లైన్ అనేది క్రియేట్ చేయాలి అని అంటే మనకంటూ ఒక నెట్వర్క్ అనేది ఉండాలి, ఓకేనా. సో నెట్వర్క్ ఇన్ ద సెన్స్ ఈ కాలంలో నెట్వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక సెలబ్రిటీని తీసుకున్నాం. ఒక సెలబ్రిటీ
ఒక కూల్ డ్రింక్ యాడ్ చేస్తే ఒక 1 CR రూపీ అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇస్తున్నారు? అదే పని మనం చేస్తే మనకి ఇవ్వరు. బట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళకి హ్యూజ్ నెట్వర్క్ ఉంది. ఓకేనా, దానివల్ల ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవుతుంది, బిజినెస్ అవుతుంది, కాబట్టి వాళ్ళకి అంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళకున్న నెట్వర్క్ తోటి వాళ్ళు మనీ అనేది ఇక్కడ ఎర్న్ చేస్తున్నారు. సో అలాంటి నెట్వర్క్ని మనం అసలు ఏ విధంగా మనం క్రియేట్ చేయాలి, అలాంటి నెట్వర్క్ యూజ్ చేసి మనం ఏ విధంగా ఒక బిజినెస్ ముందుకు తీసుకెళ్ళాలి, ఓకేనా, సో అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో కమింగ్ టు బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రమేష్ అనే వ్యక్తి ఏదైనా ఒక క్లాత్ షోరూమ్ పెడదాం అనుకున్నాడు. సో అనుకుని ఏం చేశాడు, హైదరాబాద్లో ఒక మెయిన్ సెంటర్లో ఒక ఎల్బీ నగర్ లాంటి ప్లేస్లో ఓ 5 lakhs పెట్టి స్టార్ట్ చేశాడు. సో తను అక్కడ బిజినెస్ చేస్తున్నారు ఆ సరౌండింగ్స్లో. సో తనకి విలేజ్లో ఎక్కడో 300 kilometers దూరంలో ఖమ్మంలో విలేజ్లో తన ఫ్రెండ్స్ ఉన్నారు. సో తను షాప్ పెట్టాడు కదా అని చెప్పేసి ఖమ్మం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారా? లేదు కదా. ఓన్లీ ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న పర్సన్స్ మాత్రమే తను రీచ్ అవ్వగలడు. సో ఈ ప్రాసెస్లో అదే రమేష్ ఏం చేశాడు, సేమ్ అమౌంట్ ఆఫ్ 5 lakhs పెట్టి ఆన్లైన్లో తన స్టోర్ అనేది ఓపెన్ చేశాడు. సో ఆన్లైన్ ఇన్ ద సెన్స్ ఎక్కడైనా మనం డిస్ప్లే చేయొచ్చు, ఫోన్ ఉన్న ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు, డెలివరీ పంపించేస్తాం. ఓకే, సో వెబ్సైట్ ఉన్నంత మాత్రాన, ఆన్లైన్లో పెట్టినంత మాత్రాన సో అది దాన్ని మా పబ్లిక్ రీచ్ చేయడం అనేది అంత ఈజీ అనుకుంటున్నారా? ఓకేనా. సో ఆ నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకొని అందరికీ ఎక్స్పాండ్ చేయాలి అని అంటే సో దానికి ఎక్కువ మార్కెటింగ్ స్ట్రాటజీ కావాలి. ఓకేనా, లాట్ ఆఫ్ అమౌంట్ అనేది మనం అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెట్టాలి. సో లాట్ ఆఫ్ థింగ్స్ అనేది బ్యాక్ ఎండ్లో మనకి ఉండటం జరుగుతుంది. సో మనం దీన్ని ముందు తీసుకెళ్ళడం కోసం మన మిస్టర్ వరల్డ్ కంపెనీ అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది స్మాల్ బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసం. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక ఫుడ్ ప్లాట్ఫామ్ తీసుకున్నాం. ఓకేనా, సో ఆ ప్లాట్ఫామ్లో అనేక రెస్టారెంట్లు వచ్చి ఇంక్లూడ్ అవుతున్నాయి. సో వాళ్ళ రెస్టారెంట్లో ఉన్న ఫుడ్ని డిస్ప్లే చేస్తున్నాయి, ఆర్డర్ పెట్టుకుంటే కస్టమర్కి వెళ్ళిపోతుంది. సో బిజినెస్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఏదైతే సపోజ్ జొమాటో ఉన్నది, సో దానికి ఎక్కడా కూడాను రెస్టారెంట్ లేదు, కానీ వాళ్ళు రెస్టారెంట్తో టైప్ అయి బిజినెస్ చేస్తున్నారు. సేమ్ లైక్ దట్ ఇప్పుడు మన మిస్టర్ వరల్డ్ కంపెనీ అనేది ఈ రోజు మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో కమింగ్ డేస్ 3 months ఆర్ 6 months ఆర్ 1 year ఒక 10,000 customers రీచ్ అయింది అనుకుందాం. ఓకేనా, సో ఆ 10,000 customers సో మన దగ్గర ఉన్నారు ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనే వ్యక్తి వచ్చాడు. సో తన ఒక క్లాత్ షోరూమ్ అనేది ఒక టీ-షర్ట్ తోటి వచ్చాడు అనుకుందాం. సో ఆ టీ-షర్ట్ని తీసుకొచ్చి మన దాంట్లో డిస్ప్లే చేశాడు. ఓకేనా, సో తనకు ఫర్ ఎగ్జాంపుల్గా మ్యానుఫ్యాక్చరింగ్ 300 అయింది అనుకుందాం, కానీ 999 అంటే 999 రూపాయలకి సేల్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సో మరి ఈ ప్రాసెస్లో తనకి ఈ 600 ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో 700 రూపీస్ ప్రాఫిట్, అందులో ఒక 300 కంపెనీకి ఇచ్చేసి 400 ప్రాఫిట్ తను తీసుకుంటున్నాడు. ఓకేనా, సో మరి ఈ 300 ప్రాఫిట్ అనేది కంపెనీకి ఇస్తుంది కదా. ఇచ్చిన ప్రాఫిట్లో కంపెనీ అనేది మార్కెటింగ్ కోసం కావచ్చు, ఇక్కడ ఎవరైతే మార్కెటింగ్ లీడర్స్ వస్తారో, ప్రమోటర్స్ ఉంటారో, మన మీడియేటర్స్ ఉంటారో, వీళ్ళందరికీ కూడా కంపెనీ అనేది ఇక్కడ ఒక వినూత్నమైన పద్ధతిలో వాళ్ళకి ఒక మంచి ఆదాయం సంపాదించుకునే మార్గం అనేది అయితే ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో తనకి ఇప్పుడు రమేష్ అనే వ్యక్తికి 400 ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ మనకి సపోజ్ ఈ 10,000 మంది కస్టమర్లో రోజుకి ఓకేనా 10 members ఆర్డర్ పెడుతున్నారు అనుకుందాం. 10 into 400 ప్రాఫిట్ అంటే మంత్లీ డైలీ 4,000 అయితే ఇన్కమ్ వస్తుంది కదా. సో నెక్స్ట్ ఇంకొద్దిగా సేల్స్ పెరుగుతున్నాయి, ఇంకా ప్రోడక్ట్ బాగుంది, మంచి పేరు వచ్చింది, ఇంకో ప్రోడక్ట్ యాడ్ చేశారు, ఇంకేదైనా బ్లేజర్ యాడ్ చేశారు, ఇంకేదైనా బ్యాగ్ యాడ్ చేశారు, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ రమేష్ అనే వ్యక్తి తీసుకొచ్చి మన దాంట్లో పెడుతున్నాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు, నేను ఏదో బాటిల్ పెడతాను సార్ అన్నాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు, ఇంకేదన్నా హెల్త్ ప్రొడక్ట్ పెడతా అన్నాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు, ఏదైనా పికిల్స్ కావచ్చు, ఏదైనా పెడతా అన్నాడు. సో ప్రతి ఒక్కరికి మన మిస్టర్ వరల్డ్ కంపెనీ అనేది వెల్కమ్ చెప్తుంది. ఓకేనా, సో మీరు ఏ ప్రోడక్ట్ అయినా ఒక మంచి ప్రోడక్ట్ని, క్వాలిటీ ప్రోడక్ట్ని, అందుబాటులో ధరలు అందుబాటులో ఉన్న ప్రోడక్ట్ని తీసుకొని వచ్చి మీరు ఎప్పుడైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ తీసుకున్న ప్రపోజల్ తోటి మా దగ్గరికి వస్తే సో మనం ఇక్కడ మన కంపెనీలో ఈ ఆ ప్రోడక్ట్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఆర్డర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సేల్ జరిగిందంటే అల్టిమేట్గా బెనిఫిట్ అవుతుంటారు. ఓకేనా, ప్రోడక్ట్ అనేది రీచ్ అవ్వాలి అని అంటే ఇక్కడ కంపెనీ అనేది బలంగా జనాల్లోకి వెళ్ళాలి. సో దాన్ని ఒక విలేజ్ లెవెల్, పిన్ కోడ్ లెవెల్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి మిస్టర్ వరల్డ్ కంపెనీ అనేది డిఫరెంట్ స్ట్రాటజీతో అయితే ముందుకెళ్తుంది. సో నెట్వర్క్ అనేది ఒక సిస్టమ్ అనేది కంపెనీ బిల్డ్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ వచ్చిన సిస్టానికి ప్రొడక్ట్ అనేది మీరు ఇక్కడ అందిస్తే మీకు అమౌంట్ అనేది మంచి బిజినెస్ అనేది జరగడం జరుగుతుంది. సో ఇదే విధంగా మరి అందరూ మనకి ప్రోడక్ట్ తీసుకుని వస్తాను అని అంటే అందరికీ ఆ ఇంట్రెస్ట్ ఉండదు. ఓకేనా, సో చాలా మంది ఈరోజు మనకు మార్కెట్లో లీడర్స్ ఉన్నారు. సో ఈ మార్కెటింగ్ లీడర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, మన దాంట్లో దీనికంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చే విధంగా ఓకేనా, ఏ పెట్టుబడి లేకుండా ఎక్కువ ఇన్కమ్ వచ్చే విధంగా మన యొక్క కంపెన్సేషన్ ప్లాన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, సో దాంతోపాటుగా ఒక కస్టమర్ వచ్చాడు అని అంటే తనకి అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్స్, లైక్ తను డైలీ వాడుకునే ప్రతి దాని మీద, సపోజ్ తను డైలీ మొబైల్ రీఛార్జ్ చేస్తాడు, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఏదన్నా సర్వీస్ వాడుకుంటాడు, పాన్ కార్డ్, ఆధార్ కార్డు, ఏదైనా సర్వీసులు వాడుకున్నాడు, లేదా ఏదైనా లోన్ అప్లై చేసుకున్నాడు, క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్నాడు, ప్రతి దాని మీద కూడా మనకి సెల్ఫ్ క్యాష్ బ్యాక్లు వస్తుంది.
అండ్ అఫిలియేట్ మార్కెటింగ్లో భాగంగా ఈరోజు నాకున్న ఈ బెనిఫిట్ని ఈ యాప్ని ఏం చేశాను, నేను షేర్ చేశాను. ఒక 10 ఆర్ 15 ఆర్ 20 నాకున్న వాళ్ళందరికీ షేర్ చేశాను. మరి ఈ షేర్ చేసినప్పుడు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కంపెనీ కొంత బోనస్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ బోనస్లను కూడా ఇన్స్టెంట్గా విత్డ్రాల్ పెట్టుకోవడానికి కూడా మనకి కంపెనీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మరి దాని గురించి ఓకేనా, ఎలా ఇన్కమ్ తీసుకోవచ్చు, మనం ఒక కస్టమర్గా ఇందులోకి ఎలా ఎంటర్ అవ్వాలి, ఎంటర్ అయ్యి ఒక లీడర్గా ఎలా ఎదగాలి, ఎదిగితే అందులో ఇన్కమ్ ఎట్లా వస్తుంది, సో ఆ బోనస్ల గురించి పూర్తి కంపెనీ ప్లాన్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని పూర్తిగా చూసి అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.